తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. బత్తుల ప్రభాకర్ ఇప్పటి పేరు హైదరాబాద్ సిటీలో మారుమోగుతున్న పేరు. ఎవరి బత్తుల ప్రభాకర్ అంటే ఓ క్రిమినల్ చీటర్. చీటింగ్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్నాడతను. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద శనివారం రాత్రి పోలీసులపై కాల్పులకు పాల్పడిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ గురించిన సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు ప్రభాకర్ను రిమాండ్లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ప్రభాకర్ తన జీవితంలో 2 టార్గెట్లు పెట్టుకున్నాడట. ఏదో 5-10 కోట్లు కాదు, ఏకంగా 333 కోట్లు సంపాదించాలని బత్తుల ప్రభాకర్ డిసైడ్ అయ్యారట. ఇన్ని కోట్లు సంపాదించాలంటే నిజాయితీగా అయితే అసాధ్యం అనుకున్నాడా ఏమో, కానీ అడ్డదారులు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఏదైనా చేయడానికి నిర్ణయించుకున్నాడు బత్తుల ప్రభాకర్. సిటీలోని 100 మంది అమ్మాయిలతో స్నేహం చేయాలని, 100 మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలనేది అతని సెకండ్ టార్గెట్. విచారించే కొద్దీ బత్తుల చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరోవైపు 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండడం, తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రభాకర్ దొంగతనాలు, మోసం చేయడం, బ్లాక్మెయిలింగ్, బెదిరించడం, వినకపోతే హత్య చేయడం వంటి మొదలుపెట్టాడు. నిందితుడు బత్తుల ప్రభాకర్ది ఏపీలోని చిత్తూరు జిల్లా. అక్కడే 8వ తరగతి వరకు చదువుకున్న ప్రభాకర్ ఈజీ మనీకి అలవాటు పడి చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభాకర్పై 80 కేసులు నమోదయ్యాయి. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు ఉన్నాయి. 2023 నవంబర్ నెలలో పోలీసుల నుంచి ప్రభాకర్ తప్పించుకొని పారిపోయాడు. మోయినాబాద్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో ప్రభాకర్ వేలిముద్రలు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అవుతున్నాడు. దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికలపైన నిఘా పెట్టారు. మాదాపూర్ జోన్ పరిధిలో అన్ని పబ్ల వద్ద నిఘా పెట్టారు. చివరికి సాహసోపేతంగా అతన్ని ఆట కట్టించారు. అయితే పోలీసుల విచారణలో బత్తుల ప్రభాకర్ చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ 3,000 రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టి ఒకే రోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్ పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతను నార్సింగ్లోని గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటున్నాడు. ఒరిస్సాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ప్రభాకర్ నెలకో కారు మారుస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.